నంద్యాల జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బారెడ్డి హత్య కేసుపై హోంశాఖ సీరియస్ అయింది. పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వివరించినట్టు ప్రాథమిక విచారణ వెల్లడైంది. అయితే బాధ్యులైన పోలీసులపై వేటు వేశారు. నంద్యాల రూరల్ సిఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్లు సస్పెండ్ అయ్యారు. ఇద్దరు, అటు సిఐ శివకుమార్ రెడ్డి, ఇటు నాగేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరికొంతమంది కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ముచ్చుమర్రి బాలిక రేప్ హత్య ఘటనలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. నందుకొట్కూర్ రూరల్ సిఐ ముచ్చుమర్రి ఎస్ఐ పైన కూడా గతంలో సస్పెన్షన్ వేటు వేసింది హోంశాఖ. తాజాగా వైసీపీ కార్యకర్తతో హత్యతో మరోసారి పోలీసులపై వేటు పడింది. వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి 30 మంది ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. సుబ్బారాయుడిని బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి బండరాయితో మోది హత్య చేశారు. అయితే అడ్డుకున్న కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు కుటుంబ సభ్యులు. మావి ప్రాణాలు కావా, మమ్మల్ని చంపితే ఎలా అని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని చెప్పిన బాధితులు. ఇక విచారణ చేపట్టి పోలీసులపై వేటు వేశారు ప్రభుత్వం. అయితే పోలీసులపై వేటడం గల కారణం ఏంటంటే కుటుంబ సభ్యులు ఎప్పుడైతే అడ్డుకున్నారో కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు ఎవరైతే వచ్చినటువంటి ఆ 30 మంది మూక. అయితే వీరంతా కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసుల నిర్లక్ష్యం కారణం పోలీసులు నిర్లక్ష్యం వహించారు. పోలీసులు మమ్మల్ని కాపాడరా అంటూ వారు మాట్లాడిన మాటలకు పోలీసుల సమాధానం చూస్తే డెఫినెట్గా ఎవరైనా కూడా పోలీసులపై మండిపడాల్సిందే. మావి ప్రాణాలు కావా, మేము మమ్మల్ని చంపరా అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. అంటే పోలీసులు కూడా ఇంత బాధ్యతారహితంగా ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా మనం చూసిన తర్వాత డెఫినెట్గా ఎవరైనా కూడా పోలీసులు మండిపాటు తప్పదు. ఒకసారి దీనికి సంబంధించి హుస్సేన్ జాయిన్ అవుతారు మనతో పాటుగా. ఎస్ హుస్సేన్, ఇద్దరు నాగేంద్ర ప్రసాద్ ఆ తర్వాత శివకుమార్ రెడ్డి ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. సో ఏ రకంగా సిచ్యువేషన్ అక్కడ, వారిపై సస్పెన్షన్ వేటికి ప్రధాన కారణం ఏంటి? మనోజ్, పోలీసుల నిర్లక్ష్యం వల్లే మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వేళ 30 మంది మూకలు ఇంటిపై దాడి చేసి పడుకున్న సుబ్బరాయుడిని బయటకు తీసుకొచ్చి కత్తులతో కొట్టి బండరాయితో మోదీ చంపేసినటువంటి ఘటన కలకలం రేపింది నంద్యాల జిల్లాలో. ప్రధానంగా ఈ ఘటన జరిగేటువంటి సమయంలోనే సుబ్బరాయుడు సంబంధించినటువంటి కొడుకులు, అక్కడ ఉన్నటువంటి కోడళ్ళందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారిపై కూడా దాడి చేశారు. కొంతమంది భయంతో బయటికి రాలేనటువంటి పరిస్థితి, చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే సుబ్బరాయుడు తనయుడు 100 కాల్ చేశాడు. 100 కాల్ చేసిన పోలీసులు రెస్పాండ్ కాలేదు. ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కొంతమంది ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చినప్పటికీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా అడిగినటువంటి వారు మాత్రం ప్రాణాలు కాక మేము ఎలా చేయాలి, మేము ఎలా అడ్డుకోగలము, మా కూడా ప్రాణహాని ఉంటుంది కదా, ప్రాణభయం ఉంటుంది కదా అని సమాధానం ఇచ్చారని కుటుంబ సభ్యులు చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికే ఈ ఘటన మీద హోంశాఖ సీరియస్ అయింది. డిఐజీ స్థాయిలో విచారణ చేస్తారు. ప్రాథమికంగా విచారణలో పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తేలినటువంటి నేపథ్యంలోనే సిఐ శివకుమార్ రెడ్డితో పాటు మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పైన చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటన పైన మరికొంతమంది కానిస్టేబుల్ పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేస్తా ఉన్నారు హోంశాఖ. ఈ నేపథ్యంలోనే మొదటిగా సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ను బాధ్యులను చేస్తూ అధిక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఆ ఘటన జరిగింది అని భావించారు. అందులో ఆ నేపథ్యంలోనే ఇద్దరిని సస్పెండ్ చేసినటువంటి ఘటన అయితే మనం చూసాం. ముచ్చుమరి ఘటనలో కానీ లేకపోతే సీతారామపురం ఘటనలో కానీ పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్లే ఈ అరాచకాలకి, హత్యలకి, మొన్న చెప్పినటువంటి అత్యాచార అఘాయిత్యాలకి కారణమవుతుందని పోలీస్ శాఖ భావించింది. అటు ముచ్చుమరి ఘటనలో అయినా ఇటు సీతారామపురం ఘటనలో అయినా పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిన నేపథ్యంలోనే అక్కడున్న సిఐ ఎస్ఐలను ఇక్కడ సీతారామపురం సంబంధించిన ఘటనలో మహానంది ఎస్ఐతో పాటు నంద్యాల రూరల్ సిఐలను సస్పెండ్ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ముందుగా చెప్పిన సమాచారం ఇచ్చినా కనీసం ఫోర్స్ ను పంపించి ఉంటే మా తండ్రి బతికేవాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఏదేమైనా ఈ ఘటన చాలా దారుణము. పోలీసులకు సమాచారం ఇచ్చిన 100 ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎస్పీకి స్వయంగా ఫోన్ చేశామని చెప్తా ఉన్నా కూడా పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహించింది. కాబట్టే ఈరోజు మా తండ్రి సుబ్బరాయుడు హత్యకు గురయ్యాడని చెప్తున్నారు. అఫీషియల్ గా వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కేవలం ఎస్పీకి 5-6 సార్లు ఫోన్ చేసినా ఎవరు కూడా స్పందించలేదు. పోలీసులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మూకుమ్మడిగా కావాలనే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి తెలిసినా, పోలీస్ అధికారులకు తెలిసినా ఇది చూస్తూ నిర్లక్ష్యం వహించారు అని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి ఘటన అయింది. అయితే 9వ తేదీ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా అధికారిక సమాచారం ప్రకటించాల్సినటువంటి ఉంది ఆ పార్టీ. అయితే ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆ గ్రామంలో మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఊర్లో స్థానికంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో పోలీసు పికెటింగ్ కూడా గత 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఘటన మాత్రం అక్కడ ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నారు. కనీసం నిన్న ఆర్టీవీ ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామస్తులతోనూ అక్కడ ఆ ఇంటి పరిసరాలు, సుబ్బరాయుడు పరిసరాల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే ఆ గ్రామంలో ఆ టీడీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకం సృష్టిస్తున్నాడో, ఎంత భయభీతి సృష్టిస్తున్నాడు అనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వచ్చినటువంటి పోలీసు అధికారుల మీద మాత్రం హోంశాఖ సీరియస్ అయిందని చెప్పవచ్చు. అందులో భాగంగా సిఐ శివకుమార్ రెడ్డిని ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేశారు విధుల నుంచి. మనోజ్ రైట్ హుసేన్. సో మొత్తం మీద గతంలో కూడా ముచ్చుమరి ఘటనపై కూడా ఇదే రకంగా ఎస్ఐపై సిఐపై వేటు వేశారు. సో ప్రస్తుతం కూడా ఆ రకంగా జరిగింది. శివకుమార్ రెడ్డి ఎస్ఐ నంద్యాల రూరల్ ఎస్ఐ పైన, ఆ తర్వాత ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ మీద కూడా మహానంది ఎస్ఐ పైన కూడా వేటు వేశారు, సస్పెండ్ చేశారు. సో ప్రస్తుతం ఈ వివాదం జరుగుతోంది. వైసీపీ కార్యకర్త, వైసీపీ నేత సుబ్బరాయుడి హత్య కేసు విషయంలో పోలీసులు అడిగినప్పుడు, కుటుంబ సభ్యులు అడిగినప్పుడు ఒక బాధ్యతారహితంగా వారు వివరించారు. సో పెద్ద ఎత్తున ఇది వివాదం జరుగుతోంది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే, సస్పెన్షన్ గల ప్రధాన కారణం ఏంటంటే, మావైతే ప్రాణాలు కావు, మమ్మల్ని చంపలేరా, మమ్మల్ని చంపితే ఎలా అన్నట్టుగా కూడా వాళ్ళు అసమర్థంగా మాట్లాడినట్టుగా విచారణ వెల్లడైన తర్వాత వాటిపై వేటు వేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి కుటుంబీకులతో ఆర్టీవీ మాట్లాడింది. ఆర్టీవీతో వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఏం జరిగిందమ్మా? ఈయనే అనుకునే సార్, నేను పనుకుంటే 7 వేలు మీ ఆయన అంటే లేడు సార్ అనే మొబ్బున కనుక లేక లైట్ ఈ రాడ్లతో ఇదెల్లా కొట్టి చేసి మా ఆయన నేను ఏడ్చంటే రాడ్లతో కత్తులతో కొడుతుంటే భయపడి ఏడ్చి మా ఆయన బయటకు వచ్చాడు సార్. బయటకు వచ్చినాక నీడుకపోయి చెడవాడ కొడుతుంటే ఇద్దరు మా ఊళ్ళో దొబ్బినారు, నువ్వు ముసలిదానికి చంపుతారని. ఏముంది సార్, ఆయన ఏదో మినుము వ్యాపారం పోయి ఇంత ఉరిగడ్డి శని కాడ పోయి అమ్మి తెచ్చుకొని తిన్నట్టు బొరగొడ్లు ఉన్నాయి సార్. కొడుకులలో వాళ్ళు కడాగున్నారు, వాళ్ళకి మంచిగా పోయే కదా ఆట దొరుకుంటారు. తిన్నికి కూడా లేదు. ఇంకా ముసలోడు చచ్చిపోయి నన్ను ఎవరు దాక్కుతారు సార్? ఎవరు దాక్కుతారో చెప్పు సార్, నాకు గట్టి ఏం కావాలి. ఎందుకు గొడవ జరిగింది మీ మధ్య? ఏం లేదు సార్, నా పుట్టింది 5 మంది నా పిల్లలు, నమ్ముతే నమ్ము లేకుండా లే. ఏమైంది, ఓట్లు అక్కడ వేసినామని, జగన్మోహన్ రెడ్డికి వేసినామని, ఓట్లు వేసినామని ఇంకా పని చేసినా. ఆడికి మేము ఆలోచన చేసుకొని తల్లులు పిల్లలు పోయి అడిగినామని చిన్నగాన్ని, నైనా తెచ్చిస్తాం మీరు వేసుకోరని. పలకలేవాడు. ఇంతకు చెప్పేటోళ్ళు ఉన్నాము సార్, ఓట్లే ఏం మాకేం పొలాలు ఆతులు గీతులు లేవు, ఏం లేవు సార్. పొలాలు లేవు, ఏం లేవు. ఈ ఇంట్లో 3 ఉన్నాం. ఎక్కడ కొట్టింది ఆయన సుబ్బరాయుడిని? ఇక్కడ లోపల లోకం నుంచి గుక్కొచ్చినాడు సార్. ఆ నుంచి గుక్కుంటూ వచ్చినాడు సార్ ఆడికి. అది జరిగింది సార్. అంటే ఏ సమయంలో జరిగింటుంది అది? 10-11 అయింటుంది సార్. అంటే అప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 20-30 మంది వచ్చి నాకు మొబ్బు వస్తుంది సార్. కొట్టలాడక బొరగలో వచ్చిన మొబ్బు వస్తుంది, ఎవరు కనుకలే. ఇద్దరు, ఒక పవాకరు మొట్టెల పుల్ల నేను తోడు దొబ్బినాను నన్ను, పో నువ్వు దెంకొని పోయి చంపుతారని. అప్పుడు మా ఆయన స్టార్ట్ చేసి కొడుతున్నారు బండలతో, కత్తులతో. ఇంకా సావలేదంటే ఒకడు బండ చేసేనాడంట, ఇంకా అజ్జులే బండ తెచ్చింది. ఇంకా నేను దెంకొని పోయినా సార్. ఎవరు రానిలే, మా కోడలు రాని నన్ను రానిలే. ఇంకా రాజ్యం పట్టుకొని పోయినాను సార్. కేకలు వేశారా? మచ్చుగా కేకలు. అంటే ఎవరైనా పిలిచారా మీ కొడుకు? ఇప్పుడు 5 మంది పిల్లలు అన్నారు కదా, వాళ్ళు ఎవరు రాలేదా దగ్గరికి? వచ్చే చంపుతారు, వద్ద ఉన్నాడు చూడ అబ్బాయి, వాళ్ళని పిలిచి వాళ్ళు చంపుతారు సార్. వాళ్ళు 20-30 మంది ఏది, మేము 3 వచ్చింది. ఎట్టయితుంది? అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఈ ఊర్లో మీదేనా పెత్తనం? మా పెత్తనం ఏముంది సార్, మా పెత్తనం ఏముంది, ఓట్లు వస్తున్నాం అంతే. ఏం పార్టీ కాదు, ఏం కాదు సార్. ఇది మీకు వాళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయా? అడుగు సార్ నా కొడుకు, నేను ఏడు పోయేదాన్ని కాదు.
మేము వచ్చే లోపు వాళ్ళు ఇంకా మీరు మా వెనకమ్మడతావు అన్నారు, మీరు ఓట్లు మాకు వేయకుండా వాళ్ళకి వేసినారు కదా అని ఎమ్మడి పడితే మేము పరారైపోయినాం సార్. అంతే, అసలు మేము రాజకీయాలు వద్దు, మా కష్టం మేము చేసుకొని బతుకుతామంటే ఆయన కూడా దిగినాడు. అంతే. మరి ఊర్లో ఎట్లా ఉండగలరా ఇప్పుడు? పరిస్థితి ఉందా? అంటే ఎన్నాలని ఇట్లా భయంగా ఉంటాం సార్. మేము ఏదో పొలాలు వేసుకున్నాం, ఇంకా పంటలు పండించుకోవద్దు సార్. మేము పంటలు పండించుకొని చూసుకొని నిదానంగా దాటుకుంటాం. ఇప్పుడు పొలాలు వేసుకున్నాం, పైర్లు వేసుకున్నాం, అవి ఎలా అట్నే ఉన్నాయి. అవి అట్నే వదిలేసిపోతే ఎట్లా సార్? మా పరిస్థితి ఎట్లా ఉండేది అదొకటే. వేసుకొని సొంతం మంచిగా 1 ఎకరా సొంతం ఉంది. ఆ పొలాలు వేసుకున్నాం, పైర్లు ఒక ఎకరా పూల తోట పెట్టుకున్నాం, 2.5 మినుము వేసుకున్నాం. వేరే చోట ఒక గుత్తకు తీసుకొని వేసుకుంటున్నాం. మేము ఊరు వదిలిపోతే మా పరిస్థితి ఎట్లా? మాకేముందని పక్కపోయి బతకనీకి. అది సార్, మేము అట్లాగా ఏం చేయాలా అని మాకు దిక్కు తెలకుండా ఈ ముసలోడు లేనిపోయింది వద్దన్న కానీ దిగి లేనిపోని తెచ్చి పెట్టారు. మాకు అసలుకి ఈ రాజకీయాలు అంటేనే మాకు పడదు. వద్దన్నాము అస్సలకు, మనకు అవసరం లేదు మామ, వద్దు మనకు అంటే ఏం లేమే, పోతే నాతోనే పోని అని అన్నాడు. చంపితే నన్నే చంపని, మీరు రావు అక్కడ చంపినాడు కూడా అన్నాడు. మేమేం చేయాలా? అంటే ముందే చెప్పాడా ఈ విషయం? అంటే ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందని చెప్పాడు? అసలుకు ఈ ఊర్లో గొడవలు లేవు, ఏం లేవు. ఓట్లు అయిపోయినాయి, ఎవరింట్లో వాళ్ళు సంసారాలు చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు, ఇట్లా గొడవలు జరుగుతున్నది కూడా తెలియదు ఊర్లో. అక్కడ 3 4 జరిగినా కానీ వాళ్ళు ఏమో జరుగుతున్నాయి కానీ మేము ఇంట్లో పడి నిద్రపోతున్నాం. డైరెక్ట్ మా ఇంట్లో వచ్చి పన్నాక మేము అప్పుడు భయపడి మా కొద్ది మేము పరాళ్ళు అయినాం. అంచుకు ఇడిపిని కానీ వచ్చంటే మీరు ఓట్లు మాకు వేయకుండా అక్కడ వాళ్ళకి వేస్తారా, మమ్మల్ని ఎంత మోసం చేసినారే అని రాడ్లు తీసుకొని అమ్మడే వాళ్ళు పడితే మేము పక్కకు పోయినాం. అంతే. అసలు ఎవరెవరైంది కూడా మాకు తెలియలే. అంతా ఈ ఊర్లో మనుషులే, ఊర్లో వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్. ఇంకా మేము ఊరు ఇడిచిపోవాలంటే మాకు చాలా ఉంది కదా, ఇంకా పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అంత స్వచ్ఛంగా పోతే ఎట్లా సార్? చంపితే చంపని, ఇంకా ఊర్లో నుండి కాపురం చేస్తాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తారు, న్యాయం జరుగుతుంది ఆలోచన ఉందండి. ఏం చేస్తారో చేస్తామంటున్నారు. చేస్తాము, మీకు ఖచ్చితంగా మీ ఇంటికి న్యాయం చేస్తాము అంటున్నారు. ఇంకా ఏం చేస్తారో ఏమో. మేమైతే ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు. ఉన్నాడు పోయినాడు, ఆయనతోనే పోని, ఉన్న కాడికి మనం కష్టం చేసుకోవాలో బతుకోవాలో అనుకో. మీరు ఎక్కడ ఉన్నారు? మేము అవతలిండ్లు సార్ మాది. ఈడ మా అమ్మ మా నాయన అనుకున్నారు. మా నాయన లోపల ఇంట్లో అనుకున్నాడు, వాయికులు వేసుకుని. మా అమ్మ ఈడ అనుకునేది. పనుకుంటే వచ్చి అందరూ కేకలేసి అవి ఇవి పొలగొట్టినారు బయట. ఎవరు వచ్చినారని నేను దగ్గర వాకిలు దిగబోయినా అవతలింట్లో. వాకిలు అయితే మా వారండి దండి మంది వచ్చినారు, వద్దు చంపుతారని లోపల పెట్టి నన్ను వాకిలు వేసేసింది. ఆ వాకిల్లోంచి ఉన్నాను. ఈమెను ఓయమ్మ చంపిరు అనే కత్తి వేసేసరికి ఓయమ్మ అని రాడ్లతో కొడుతున్నారు మా అమ్మను. మా అమ్మ అట్లా కిందకు పోయేసరికి వచ్చి వాకిలు దబ కొట్టినారు. ఎవరు అనుకొని మా నాయన వాకిలు తీసినారు. తీసేయడం ఇంకా కొట్టడం కూడా తల కొట్టినారు, గుంజుకొచ్చినారు. ఇటుక పిల్లలు, రాళ్ళు, కత్తులతో పొచ్చనారు. చూసన్న అద్దంలోంచి ఇంకా ఆయన అరిచే మేము ఏడొచ్చామని అరసను కూడా అరసలే, నోరు కూడా ఎత్తలే. వేసినారు, ఆడ పన్నాక వీడు బతుకుతే డేంజరు, ఈ శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియదా ఈయనకి, నా కొడుకు వీడు బతుకుతే కష్టము, సంపర్రా అన్నాడు. రాళ్ళు ఎత్తేస్తున్నారు. నేను బుడ్డ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా వాళ్ళ వర్గం అందరూ ఇంటి మీద వన్నారు. ఇంకా మేము చూస్తున్నాం కానీ ఆ జనాలకు భయపడి రాలేకపోయినాం. ఎందుకు అంత కసిగా కొట్టాల్సిన అవసరం? మా నాయన ఏం చేస్తానంటే వీళ్ళు మా స్థలాలు ఆక్రమిస్తే మా నాయన దాన్ని ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకపోయేసరికి వీడు ఒక్కడే కదా ఇల్లు, ఎవరి స్థలాలు ఆక్రమించారు? మా స్థలం 15 సెంట్లు ఉంటే కలము ఆయన గోడౌన్ దగ్గర తీసుకొని ఆక్రమించుకుని ఇచ్చినాము. ఆడికి ఇచ్చినా కూడా ఆయన పొందడంలే. ఇంకా ఇది ఊర్లో కొద్దిగా అక్రమాలు అనేటివి ఎక్కువ చేసినాడు. జగన్ బిల్డింగ్లు అయితే 25,000 వసూలు చేసినాడు. ఇది చేయుత వాళ్ళకి 3,000 వసూలు చేసినాడు. ఎకరాకు 6,000 లెక్క అని గుడికి తీసుకున్నాడు. ఇంతవరకు గుడిది ఏం చేయలే. ఈయన ఏంది దౌర్జన్యం ఏంది అని. అంతలోకి ఈ ఊళ్ళో ఇన్నాళ్ళు ఎలక్షన్లు లేవు, ఏ పార్టీ లేదు, ఒక పార్టీ శ్రీనివాసరెడ్డి పార్టీ ఒక్కటి అది. ఎన్నాళ్ళని మా నాయన అంతలోకి శిల్ప చక్రపాణి రెడ్డి నేను ఉంటా అండగా అని వాళ్ళు జయనారపు రెడ్డి వాళ్ళు నిలవన్నారు. వాళ్ళు మేము కొద్దిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఎన్నాళ్ళు దౌర్జన్యం ఉండాలని మా నాయన వైఎస్ఆర్లో చేరినాడు.
చేరి బాగా మెయిన్ క్యాండిడేట్ పెద్ద మనిషి ఆ పార్టీలో బాగా పెద్దగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన చేయడం వల్ల అందులో ఎప్పుడు ఆయన వన్ సైడ్ కదా జరిగేది ఊళ్ళో. ఆయనకి 140 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. నాకు 140 నాకు ఎప్పుడు ఏకగ్రీవం అనేది నా కొడుకు నిలబడే కదా అని కంచె పెంచుకున్నాడు. ఇంకా వాళ్ళు ఏం జరిగినాయో తెలియదు. మొన్న రాత్రి ఇంకా తాగి వచ్చి ఇంటి మీద పడినారు. ఇంటి మీద పడి మా నాయన హత్య చేసినారు సార్. ఒక్కసారి ఎంతమంది వచ్చింటారు? 30 నుంచి 40 మంది వచ్చినారు. ఏ టైంలో అది? 12 దాటింది సార్. అర్ధరాత్రి 12 దాటినాక ఆల్రెడీ ఒక ఇంట్లో వైఎస్ఆర్ ఇంటి మీద పడి వాళ్ళు ఎవరు లేకపోతే ఆడోళ్ళని కొట్టి వచ్చినారు. రెండో ఇంట్లోకి పోతే వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళ ఇంట్లో అన్ని ధ్వంసం చేసి ముసలోళ్ళని వాళ్ళని గుంజుకొని వచ్చి వాళ్ళను బండి ధ్వంసం చేసి అన్నీ చేసి వాళ్ళను బెదిరించి వచ్చినారు. మా నాయన ప్రత్యక్షంగా తిరిగినోడు దొరికేసరికి అక్కస ఎక్కువయ్యి అబ్బా ఈడేరా అంతా చేసేది అని చంపినారు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారా? పార్టీ నాయకులు ఎవరు మాట్లాడారు? మా చక్రపాణి రెడ్డి వచ్చాడు, వాళ్ళ వైఎస్ఆర్ తరపు నుంచి 4-5 ఎమ్మెల్యేలు వచ్చారు. మాకు ఏదో న్యాయం చేస్తామన్నారు. అందులో మాకు ఏంటంటే మేము చేసుకోవాలా తినాలా సార్. మా పరిస్థితి మా నాయనకు రాజకీయ వద్దన్నాము. అయినా లేదు ఇన్నాళ్ళు మనకు ఏం లేదురా, నన్ను సంపని లేక నా వయసు మీరు రాకుండా వాళ్ళని ఆయన ఒక్కడు తిరిగినారు సార్. వాళ్ళమ్మడి మేము వద్దని కూడా చెప్పినాం. మేము చేసుకోవాలి తినాం. మా ఆధార్ కంపెనీ లేదు, ఆమె ఆయనకు పింఛన్ వచ్చని అది పింఛన్ చేసుకుంటే ఈమె బరగోళ్ళు చేసుకుంటే ఇద్దరు ముసలోళ్ళు కష్టపడుకుంటున్నారు సార్. అదే ఏం న్యాయం చేస్తారో ఆ ఎస్పీ సార్ చెప్పినారు 24 గంటలు అరెస్ట్ చేస్తామని, అని ఇంతవరకు ఏం లేదు. పోలీసు వాళ్ళు ఎస్ఐ ఉండి కూడా ఏం సార్ అంటే నన్నే చంపుతానన్నాడే, మీ లెక్క మాయపానం కాదా అంటున్నాడు ఎస్ఐని అడిగితే. అంటే ఆ రోజు మీరు జరిగే సమయంలో పోలీసులు ఉన్నారు? పోలీసు వాళ్ళు ఉండే జరిగింది అది. పోలీసు వాళ్ళ ఫస్ట్ ఇంటికాడ పోయితే కొడక నువ్వు వచ్చి పెట్రోల్ వచ్చి అంటూ పెడతా అన్నాడు ఎస్ఐనే. ఏం సార్ ఇట్లా జరుగుతాయి అంటే మమ్మల్నే చంపుతారా, మేము మీ లెక్క కాదా, మాకు భయం లేదా అంటారు. డిపార్ట్మెంటే భయపడినప్పుడు మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏముంది? ఇంకా డిపార్ట్మెంట్ ఉండి జరిగింది. ఎంతమంది పోలీసులు వచ్చింటారు? 4 వచ్చినారు సార్. జరిగినాక చంపినాక వాళ్ళు దాటుకొని పోయినాక వచ్చినారు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు వచ్చి రక్షణ కల్పించలేకపోయారు ఇళ్ళకు. అంటే ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగేటప్పుడు మీరు ఏమైనా పోలీసులకు ఎవరికైనా ఫోన్ చేశారా? సార్ నేను 100కు డైల్ చేసినాను సార్. డైల్ చేస్తే ఫోన్ తగలేదు, పోలేదు అసలు. నాకు అర్థమైంది పోలీస్ ప్లాన్ అని. లేకపోతే 100కు చేసి ఎట్టనే కానీ ఫోన్ పోవాలా. నేను 100కు డైల్ చేసినాను, పోలేదు. తర్వాత వ్యవసాయ మంచి జయనారపు రెడ్డికి ఫోన్ చేసినాను. ఆ మంచి ఫోన్ చేసి నేను మానంది పోలీస్ స్టేషన్లో సిఐ నన్ను స్టేషన్ దగ్గరికి రమ్మన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను ప్రసాద్ అని నాకు చేసినాడు. ఇట్లా మా నాయన చంపుతున్నారు ఉబ్బా అంటే ఉబ్బా అని వాళ్ళు వచ్చే లోపలికి ఇక్కడ జరిగిపోయింది. అంటే ఎస్పీకి ఎవరు కాల్ చేశారు? చాలాసార్లు ప్రయత్నం చేశారు. నేను అతనికి ఇన్ఫామ్ చేసే లోపలికల్లా ఆయన ఎస్పీకి కాల్ చేశాడు. 12:50 ఆ మధ్యలో ఎస్పీకి ఫోన్ చేశాడు. వాళ్ళ బలగాలు వచ్చే లోపలికల్లా చేదాటిపోయింది సార్. వాళ్ళు ఎస్ఐ నివారించలేకపోయినాడు. ఎవరు వచ్చినా కూడా చంపే స్థితిలో ఉన్నారు సార్. ఫుల్ అయినారు. కత్తులు, కట్టెలు, రాళ్ళు ఏం లేదు. వాళ్ళను 2 ఆడోళ్ళని వెనకమ్మడి పడితే వాళ్ళు మొబ్బుకు పరారైనారు సార్ వాళ్ళు కూడా.